ఏ రాజకీయ నాయకుడు అభిమానులైనా, ఏ పార్టీ కార్యకర్తలైనా మీకైతే ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. వింటే వినండి, లేకుంటే లేదు. జనరల్ గా మనకి నచ్చిన, మనం నమ్మిన రాజకీయ నాయకుడు కానీ, రాజకీయ పార్టీ మీద కానీ మనం అభిమానం చూపించుకోవాలి అనుకుంటే ఓటేసి చూపించుకోండి. లేదా సోషల్ మీడియాలో వాళ్ళ గురించి 4 మంచి మాటలు చెప్పి చూపించుకోండి. అంతేగాని ఎవరో పనిబాట లేని వాళ్ళు మీ నాయకుడినో మీ పార్టీని ఏదో 4 మాటలు అన్నారని మీరు గొడవలు పడితే, దాడులు చేస్తే, రివెంజ్లు తీర్చుకుంటే, ఆ దాడుల్లో వాళ్ళకేమన్నా అయితే, ఇన్ కేస్ మీకే ఏదన్నా అయితే, మీరు నమ్ముకున్న నాయకులు, మీరు నమ్ముకున్న పార్టీలు మీ ఫ్యామిలీకి కేవలం ఆర్థికంగా మాత్రమే సహాయం చేస్తాయి. మీ తల్లిదండ్రులు కొడుకు కాలేరు, మీ పిల్లానికి మొగుడు కాలేరు, మీ పిల్లలకి తండ్రి కాలేరు. ఇది కేవలం మీ బాధ్యత మాత్రమే. మీరు నమ్మిన పార్టీలు, నాయకులు 5 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీరు చచ్చే వరకు మీ రెస్పాన్సిబిలిటీ మీ ఫ్యామిలీ. సో కాబట్టి పార్టీల కోసం ఫ్యామిలీని రోడ్డు మీదకి తెచ్చుకోకండి దయచేసి. మీరు ఇలాంటివి చెయ్యాలి అని అనుకున్నప్పుడు, మీరు ఒక పార్టీ కార్యకర్త కాకముందే, మీరు ఒక రాజకీయ నాయకుడికి అభిమాని కాకముందే, మీరు ఒక ఫ్యామిలీకి కొడుకన్న సంగతి మర్చిపోకండి. మీరు నమ్ముకున్న వాళ్ళ కోసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని రోడ్డును లాక్కండి ప్లీజ్.